హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th క్లాసులో ఎక్సర్సైజ్ 2.1లో 11 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇవాళ 12th సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో 12th సమ్ ఏంటిది? 11n + 1 = 1. ఓకే, సో 12th సమ్ ఏంటి నాన్న? 11n + 1 = 1. ఓకే, సో 11n అలాగే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ ఇటు వెళ్ళిపోతుంది. సో 1 - 1 ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. సో 11n = 1 - 1 0. సో ఇక్కడ ఇంటూ సిగ్నల్ ఉంది. సో n = 0/11 అంటే 0నే. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్సర్. సో నౌ చెక్ చేద్దాం. చెక్ 11n + 1 = 1. సో 11n + 11 × 0 + 1 = 1. 11 zeros are 0 + 1 = 1. So 1 = 1. So this is the answer. Okay, next 13th sum. 7x - 9 = 16. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని తీసుకెళ్తే 7x = 16 -9 ఇటు వచ్చేస్తే +9. 16 + 9 25. 7x = yes. సో 7x ఇప్పుడు ఇంటూలో ఉన్నది ఇటు వచ్చేసి డివైడ్ అవుతుంది. 25/7. ఓకే, సో దాన్ని చెక్ చేద్దాం మనం ఇప్పుడు. చెక్ 7x - 9 = 16. 7/7 × 25/7 -9 = 16. ఓకే, సో దాన్నే మనం మళ్ళీ నెక్స్ట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఏముంది? 7, ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది. డివైడ్లో ఉన్నది న్యూమరేటర్లో ఉన్నది, డినామినేటర్లో ఉన్నది క్యాన్సిల్ చేసాం. సో 25 - 9 ఉంటుంది. ఓకే, సో 25 - 9 = 16. సో 25 - 9 16. 16. LHS = RHS. Okay, so now 14th sum. 8x + 5/2 = 30. 8x + 5/2 = 30. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ని తీసుకెళ్దాం. 8x = 13. ఈ 5/2 ఇటు వచ్చేస్తే -5/2. 8x ఈ 2తోని క్రాస్ మల్టిప్లై చేస్తే 13 2s are 26 -5/2. సో 26 - 5 21/2. ఓకే, సో 8x x = 21/2. ఈ ఇంటూలో ఉన్న వాల్యూ ఇటుకి వస్తే మళ్ళీ డివైడ్లో అవుతుంది /8. ఓకే, సో 8 వస్తే అప్పుడు 21/8 2s are 16. సో దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. దీన్ని మనము ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8x + 5/2 = 30. సో 8 × 31/16 + 5/2 = 13. సో 8 21 × 8 1 × 8 8 2s are 16/16 + 5/2 = 13. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 16ని 2ని ఎల్సిఎం చేస్తే 16 వస్తుంది. 16 అంటే 1 × 1 ఇక్కడ 8 × 8 168 1 × 168 + 5 × 40 = 13. ఎందుకు? ఇది RHS కాబట్టి. సో 8 0 208/16 = 13. సో 16 టేబుల్తోని మనము డివైడ్ చేద్దాం.
208 16 1 ja 16, 20 minus 16 4, 8, 16 3 ja 48. So 13 is equal to 30. So LHS is equal to RHS. Okay, LHS is equal to RHS. So this is the 14th sum. Okay, next 15th sum. Now 15th sum ni explain చేస్తాను. 15th sum ఏంటి? 4x minus 5/3 is equal to 9. Okay, so ఇది వచ్చేస్తుంది. 4x is equal to 9 plus 5/3. Okay, so 4x is equal to 9 3s are 27 plus 5/3. So 27 plus 5 how much? 2, 3, 32/3. 4x value. X value 32/3. ఈ x ఇటు వచ్చేస్తే డివైడ్లోకి వస్తుంది. 4 4 1 ja 4 8 ja. So 8/3. X value 8/3. Now దీన్ని చెక్ చేద్దాం. 4x minus 5/3 is equal to 9. 4 into 8/3 minus 5/3 is equal to 9. X దగ్గర ఇవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 4 8 ja 32/3 minus 5/3 is equal to 9. సో 3 ఉంది కాబట్టి 3. 32 minus 5 how much? 32 minus 5 చేస్తున్నాం. 12 minus 5 7. Here 2 27. 27 is equal to 9. 3 1 ja 3 9 ja. So 9 is equal to 9. LHS is equal to RHS. Okay, this is the 15th sum. Now 16th sum. X plus 4/3 is equal to 3 1/2. X plus 4/3 is equal to, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవాలి. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేయాలంటే డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్. సో దిస్ ఈజ్ డినామినేటర్, దిస్ ఈజ్ హోల్ నెంబర్. 3 2s are 6 plus numerator 6 plus 1 7, 7/2. సో x is equal to ఈ 4/3 ఇటు వచ్చేస్తుంది. 7/2 సిగ్నల్ చేంజ్ అవుతుంది, -4/3. సో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, అంటే డినామినేటర్ డిఫరెంట్గా ఉంది, అన్లైక్ ఫ్రాక్షన్. సో ఇంటూ 3s ఇంటూ 3s ఇంటూ 2s ఇంటూ 2s. ఎందుకు 2 3 ఉంది అంటే ఇవి రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేస్తే ఏమొస్తుందో అదే వస్తుంది ఎల్సిఎం. 6 2 3s 6, 7 3s 21 minus 2 3s 6, 4 2s 8. ఓకే, 21 minus 8 ఎంత? 13/6. సో దీన్ని చెక్ చేద్దాం. ఓకే, దీన్ని చెక్ చేసుకుంటే మనకు వాల్యూ కరెక్టా రాంగ్ అనేది చేస్తుంది. చెక్. x plus 4/3 is equal to 7/2. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేసాం కదా, ఆ ఈక్వేషన్ రాస్తున్నాయి ఇక్కడ. నా x వాల్యూ ఎంత? 13/6. 13/6 plus 4/3 is equal to 7/2. సో దీని ఎల్సిఎం ఏమవుతుంది? 6 వస్తుంది. ఓకే, సో నా 1 ja 1 ja 2 ja 2 ja. సో 13 1 ja 13 plus 4 2 ja 8/6 is equal to 7/2. Okay, now
21/6 is equal 7/2. 3 tables only. 3 2s are 3 7s are. So 7/2 is equal to 7/2. LHS is equal to RHS. Okay. So now this 16th sum completed now. Okay. Exercise 2.1 complete అయింది. So next సమ్ అప్లికేషన్స్. సో ఇప్పటి వరకు సింపుల్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని మనము వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, వన్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు సింపుల్ ఈక్వేషన్ ఇవ్వట్లేదు, దాన్ని అప్లికేషన్స్లలో ఇస్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలి, సింపుల్ ఈక్వేషన్లో చేంజ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ని సింపుల్ ఈక్వేషన్లో చేంజ్ చేసుకొని మనము దాని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ ఎగ్జాంపుల్ 3. ఇఫ్ L parallel M, L parallel M అంటే L M ఈక్వల్గా ఉన్నాయి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. అప్పుడు వాల్యూస్ X వాల్యూ ఎంత అని అడుగుతున్నాయి. ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయంటే ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్టే కదా, దాని మీద పై నుంచి వెళ్ళేది. సో L parallel to M and P is transversal. ఓకే, నౌ 3x మనం ట్రాన్స్వర్సల్లో నేర్చుకున్నాము. ఏమేమి నేర్చుకున్నాం ట్రాన్స్వర్స్లో? సో దిస్ అండ్ దిస్ని యాడ్ చేస్తే 180 degrees రావాలి అని మనము నేర్చుకున్నాం. ఓకే, దీనికి ఆపోజిట్లో ఉండే వాల్యూ ఇదే అవుతుంది, సేమ్ అవుతుంది. దీనికి ఆపోజిట్లో ఉండే వాల్యూ సేమ్ అవుతుంది. బట్ ఇవి రెండింటిని యాడ్ చేసినప్పుడు 180 degrees వస్తుంది, ఇవి రెండింటిని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది అని. సో ఇప్పుడు ఈ రెండింటి వాల్యూ కావాలి కాబట్టి, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసామనుకో 180 degrees వస్తే అప్పుడు ఎక్స్ వాల్యూని మనం చేయగలుగుతాం. చూడండి, L parallel to M and P is transversal. Therefore మనకు అది ఈ వాల్యూ ప్లస్ చేసినప్పుడు 180 degrees మనకు ఉండాలి. ఓకే, సో అప్పుడే దాని వాల్యూ అనేది వస్తుంది. సో నౌ 3x plus 20, okay, this is the first one, plus 5x plus 8 minus 8 is equal to ఎంత 180 degrees. ఓకే, ట్రాన్స్వర్సల్లో మనం నేర్చుకుంటాం సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. ఇంటీరియర్ యాంగిల్లో మనకు 180 degrees ఉండాలి అని నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఓకే, నౌ 3x plus 20 బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. 3x plus 20 plus 5x minus 8 is equal to 180. 3x plus 5x 8x, 20 minus 8 12. వేరియబుల్స్ ఏమున్నా ఆ వేరియబుల్స్ వాల్యూ తోటే మనం యాడ్ చేయాలి. 3x ఇక్కడ ఉంది, ఇక్కడ 5x ఉంది కాబట్టి ఈ రెండింటిని మాత్రమే యాడ్ చేయాలి, ఎక్స్ వేరియబుల్స్ కాబట్టి. సో 8x, 20 minus 8 ఇవి కాన్స్టెంట్ వాల్యూస్. సో 20 minus 8 12 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, నౌ 8x ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది 180 minus 12. సో అప్పుడు ఏమవుతుంది 8 బారోయింగ్ చేస్తున్నా 8 హియర్ 7 minus 1 6 168 8x వాల్యూ. x ఈజ్ ఈక్వల్ 168 divided 8. సో 8 టేబుల్లో మనకి ఇక్కడ వస్తుంది 8 2s are 16, 8 1s are 8. సో x వాల్యూ 21. సో దట్ ఈస్ అ ఆన్సర్. ఓకే, నౌ ఎగ్జాంపుల్ 4th. సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 29. 2 numbers ఎంత 29. 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 29 వస్తుందంట. అండ్ 1 number x ఈజ్ అనదర్ బై 5. ఓకే, ఫైండ్ ద నెంబర్స్. సో 2 నెంబర్స్ని యాడ్ చేసి 29 వస్తుంది అని చెప్తున్నారు. బట్ దాంట్లో 1 నెంబర్ ఎక్స్ ఈజ్ అనదర్ బై 5 అంట. అంటే ఒక నెంబరు ఇంకో నెంబర్కి
+5 ఉంటుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఎక్స్ వాల్యూ 2 అనుకో, దానికి మళ్ళీ +5 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 2 + 5 7 అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఇంకో వాల్యూ 7 అవుతుంది. అదే నెంబర్ 10 అనుకో, దానికి మళ్ళీ 5 యాడ్ చేస్తే 15 అవుతుంది. సో ఆ విధంగా ఎక్స్ట్రీస్ అంటే ప్లస్ అన్నట్టు. సో ఫస్ట్ దట్ వన్ ఎగ్జాంపుల్లో 4లో ఏమడుగుతున్నావు? ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ = 29 కదా. సో లెట్ ద నెంబర్, ఆ నెంబర్ ఏంటిది? లెట్ ద నెంబర్, మనకు తెలియదు కదా ఆ నెంబరు. సో నెంబర్ x. ఓకే, నెక్స్ట్ అనదర్ నెంబర్ ఎంత? అది కూడా మనకు తెలియదు. బట్ ఏం చెప్పాడు మనకు? హింట్ ఏమి ఇచ్చాడు? అనదర్ నెంబర్ ఈ దీనికంటే +5 ఎక్కువగా ఉంటుంది. x + 5 అనదర్ నెంబర్. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మన వాల్యూ ఎంత? 29. సో ద నెంబర్ ప్లస్ అనదర్ నెంబర్ = ఎంత అన్నాడు? 29. ఓకే, సో ఫస్ట్ ఈ నెంబర్ ఎంత? +x, అనదర్ నెంబర్ x + 5 = 29. సో x + x ఎంత? 2x. ఇక్కడ 1 ఉన్నట్టు 1x, ఇది కూడా 1x అన్నట్టు. 1x + 1x 2x + 5 = 29. 2x = 29. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. -5. 2x = 29 - 5 ఎంత? ఎంత? 4. 24. x = 24/2. ఎందుకంటే ఈ రెండు ఇంటూలో ఉంది. సో 2 1 జా 2 2 జా. సో x వాల్యూ 12. ఓకే, సో ద నెంబర్ ఏంటిది? అది ద నెంబర్ = 12. మరి అనదర్ నెంబర్ ఎంత? అనదర్ నెంబర్ x + 5 కదా. సో 12 + 5, సో 17. సో ఫస్ట్ నెంబర్ 12, అనదర్ నెంబర్ 17. ఓకే, ఈ 12 + 17 యాడ్ చేయండి. 9 2 29. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే 29 కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ 4 కంప్లీట్ అయింది నాన్న. ఈ వీడియోలో నెక్స్ట్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.